సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తాడవాయి మండలము బ్రహ్మాజవాడి శివార్లో గల రామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 34వ వార్షికోత్సవము. సో నేను జపాన్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఇది 24 సంవత్సరాల నుంచి నేను బాధ్యత తీసుకొని చేస్తున్నాను. అట్లీస్ట్ అందరితో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు అందరితో కలిసి అట్లీస్ట్ ఒక రోజైనా కలిసి భోజనం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. దినదినాభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తున్నారు. మా ఆహ్వాన్ని మన్నించి చాలా మంది వచ్చినారు. అందులో ముఖ్యంగా గోదావరి అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో గెలిచిన తర్వాత రావాలని చాలా రోజులు జరుపుకున్నారు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినారు. అట్లాగే ఈ కార్యక్రమానికి పూర్తి సహకరించి అరేంజ్మెంట్ చేసినటువంటి రాజు గారు, అలాగే మాజీ మంత్రి వర్యులు అన్నగారు నేరల అంజనేయులు గారు, అట్లాగే వివిధ మండల అధ్యక్షులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఒక రోజు భోజనం చేద్దామనే ఉద్దేశం మీద ఈ పుణ్య కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమం, మధ్యాహ్నం భోజన కార్యక్రమం, రాత్రి అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది. దీనికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ సిద్ధరామేశ్వర ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంతో ఉండాలని. ఈ మధ్య కొద్దిగా వర్షాలతో అతివృష్టి వల్ల ఇక్కడ ఇబ్బంది పడిన ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ మనసి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.